రేపే అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి. ఇలాంటి శక్తివంతమైన రోజున ఎవరైనా ఇది ఇస్తే పొరపాటున కూడా మీరు తీసుకోవద్దు. అలా తీసుకుంటే కష్టాలు, బాధలు ఎదురవుతాయి. శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు. ఆ ఇంటికి పరమదరిద్రం. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ ఒక్క పని చేస్తే శనిదేవుడు సంతోషించి కష్టాలన్నీ తీర్చి ఆర్థిక ఇబ్బందులను పోగొట్టి మీ జాతకాన్ని మార్చి మిమ్మల్ని కుబేరుణ్ణి చేస్తాడు. అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అసలు శని త్రయోదశి అంటే ఏ రోజైతే శనివారం రోజు త్రయోదశి తిథి ఉంటుందో దానిని శని త్రయోదశి అంటారు. అలానే ఈరోజు సూర్యోదయ కాలంతో సంబంధం లేకుండా ఏ రోజైతే శనివారం రోజు ప్రదోష కాలంలో త్రయోదశి తిథి ఉంటుందో దానిని శని ప్రదోషం అంటారు. ఇది మహాశివరాత్రితో సమానమైన పవిత్రతను సంతరించుకుంది. ఇది ఎంతో విశేషమైన పర్వదినం. ఈ రోజును ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారికి రాబోయే కాలంలో అద్భుత జీవనం ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఇలాంటి మహత్తరమైనటువంటి రోజున మనం కొన్ని పరిహారాలు పాటిస్తే శనీశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శనీశ్వరుని అనుగ్రహం వలన అన్ని రకాల సమస్యలు త్వరగా నివారణ అవుతాయి. శని త్రయోదశి శనికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది. శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలా కుదరకపోతే దేవాలయంలో జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు ఆకు తీసుకొని ఆ జమ్మి చెట్టు ఆకు మీద ఉప్పు రాయాలి. ఉప్పు రాసిన జమ్మి ఆకు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే శని బాధలు, శని పీడల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శని త్రయోదశి రోజు నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. 27 ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అని అనుకోండి. అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే శని త్రయోదశి రోజు ఆవుకు నల్ల నువ్వులు, బెల్లం కలిపి తినిపిస్తే కూడా శని దోషాల నుండి బయటపడవచ్చు. దీనినే చిమ్మిలి అంటారు. శనివారం ఆవుకు చిమ్మిలి తినిపించిన శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని త్రయోదశి రోజు నల్ల చీమలకు పంచదార ఆహారంగా వేస్తే చాలా మంచిది. నల్ల కుక్క కనిపిస్తే నల్ల కుక్కకు ఏదైనా ఆహారం వేస్తే చాలా మంచిది. శని త్రయోదశి సందర్భంగా రావి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది. శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీరు పోయండి. ఆ తర్వాత రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. రావి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణాలు చెయ్యండి. శని త్రయోదశి రోజు రావి చెట్టు దగ్గర ప్రత్యేకంగా ఇలా దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. శని త్రయోదశి రోజు ఆ మహాశివయ్యకు ప్రత్యేకంగా అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో శివలింగం ఉన్నవారు శివలింగానికి నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలతో అభిషేకం చెయ్యండి. లేదా ఎక్కడైనా దేవాలయంలో అయినా సరే నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలు శివలింగం మీద పోయండి. శని త్రయోదశి రోజు సాయంత్రం శివుడికి ఇలా అభిషేకం చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇక ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను బకెట్లో వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రం పోతుంది. ఎందుకంటే శని త్రయోదశి రోజు ఇలా నల్ల నువ్వులను నీటిలో వేస్తే ఆ నీటికి ఎంతో శక్తి ఉంటుంది. ఆ నీటితో స్నానం చేస్తే శని దోషాలు, దరిద్ర బాధలు పోతాయి. ఆ శని భగవానుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురిసేలా దీవిస్తాడు. చక్కని ఆరోగ్యం వస్తుంది. శనిదేవుడు గర్భంలో ఉండగా ఛాయ ఈశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసింది. ఉపవాస దీక్ష చేయడం వలన కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడు. తల్లి యొక్క తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు పొందాడు. ఒకసారి సూర్యుడు
శనిదేవుణ్ణి చూసి సూర్య తేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాడని ఛాయను సూర్యుడు అనుమానించి అవమానించాడు. అది విన్న శనిదేవుడు కోపంతో సూర్యుణ్ణి నల్లగా మారిపోవాలని, సూర్యగమనం ఆగిపోవాలని, సూర్యరథం నల్ల రంగుగా అయిపోవాలని శపించాడు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి వేడుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై సూర్యునితో ఇలా చెప్పాడు: శని గర్భంలో ఉండగా ఛాయ ఉపవాస దీక్ష తీసుకోవడం వలన శని నల్లగా పుట్టాడని సూర్యునికి చెప్పాడు. ఇక ఈశ్వరుడు శనికి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పగా అంతట శని ఈశ్వరుని కోరిక మీద తన శాపాన్ని వెనక్కి తీసుకున్నాడు. అప్పట్నుండి శని సూర్యునిపై పగ పెంచుకుంటాడు. తరువాత శనిదేవుడు ఈశ్వరుడి గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు. అదేవిధంగా లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి, ఈమెనే దరిద్రదేవత అంటారు. జ్యేష్ఠాదేవి శనీశ్వరుడికి భార్య, అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు. అంతేకాదు యమధర్మరాజుకి సోదరుడు, గ్రహాలకు యువరాజు. శనిదేవుని దూషించడం సర్వదేవతలను దూషించిన దానితో సమానం. అదేవిధంగా ఆయన్ని పూజిస్తే దేవతలందర్నీ పూజించిన ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించడం వలన శని భగవానుడి చేత ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని శాస్త్రవచనం. అందుకు కారణం రామాయణంలో హనుమంతుడు రావణుని భార్య నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా ఎవరైతే ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారో, ముఖ్యంగా శనివారాల్లో పూజిస్తారో, వారు శనిగ్రహం యొక్క వ్యతిరేక ఫలితాల నుండి విముక్తి పొందుతారని శనిదేవుడు హనుమంతుడికి ప్రమాణం చేశాడు. అసలు శని త్రయోదశి ఎలా వాడుకలోకి వచ్చింది, ఆ రోజు శనిదేవుణ్ణి పూజిస్తే మనకు ఎందుకు మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టి స్థితి లయకారకుడు ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుడే శని ప్రభావానికి లోనయ్యాడు. ఇక సామాన్యులైన మానవులు శని ప్రభావం వలన ఎంత ఇబ్బందులు పడతారోనని ఆలోచించిన ఈశ్వరుడు శనితో ఇలా అంటాడు: శనిదేవా, ఈ రోజు నుండి నీవు నా పేరును కూడా కలుపుకొని శనీశ్వరుడు అనే పేరుతో పిలువబడతావు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి రోజు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీకిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నేలపు శంఖ పుష్పాలు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్చించి ఆరాధిస్తారో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం, మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరం ఇస్తున్నాను అని శనిదేవుడికి ఈశ్వరుడు చెప్పాడు. అంతేకాదు ప్రతి ఒక్కరూ శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి ఆరాధిస్తే వారికున్న అన్ని బాధలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వస్తే శని త్రయోదశి అంటారు. ఈరోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా, ఆ స్వామికిష్టమైన నువ్వులు, నల్లని వస్త్రం లాంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శని త్రయోదశి. ఈరోజు శనిదేవుడికి శంకు పుష్పాలతో అర్చిస్తే సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలిగేలా దీవిస్తాడు. ఈరోజు కాకికి అన్నం పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే శనిదేవుని వాహనమైన కాకికి అన్నం పెడితే ఆ శనిదేవుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎవరి వద్ద నుంచైనా ఇనుము, ఉప్పు, నువ్వులు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండాలి. మరి మేము నువ్వులు, నువ్వుల నూనె దానమిస్తే ఎవరు తీసుకుంటారనే సందేహం రావచ్చు. వాటిని దానం తీసుకునే శక్తి కొందరికే ఉంటుంది. ఆ విషయం తెలియాలంటే మీకు దగ్గరలో గుడిలో పండితుణ్ణి అడిగితే వారి వివరాలిస్తారు. వారికి నువ్వులను దానం చేయవచ్చు. అంతేకాని ఈరోజు పొరపాటున కూడా మీరు ఎవరి దగ్గర నుండైనా ఇనుము, ఉప్పు, నువ్వులు, నువ్వుల నూనెను చేతితో తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు అంటే శనివారం రోజున 1:30 నుండి 2:30 మధ్య కాలంలో శనిహోర ఉంటుంది. మీకు ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలలో
రావి చెట్టు, మేడి చెట్టు, జమ్మి చెట్టు, మర్రి చెట్టు, మారేడు చెట్టు, ఈ 5 వృక్షాలలో ఏదో ఒక వృక్షం దగ్గరికి వెళ్ళండి. ఆ వృక్షం చుట్టూ శివాయ నమః అనే నామాన్ని జపిస్తూ శక్తి ఉంటే 108 ప్రదక్షిణాలు చెయ్యండి, లేదా 54 ప్రదక్షిణాలు చెయ్యండి. ఇలా చేసి ఆ చెట్టు దగ్గర ఉత్తరముఖంగా కూర్చొని శివస్తోత్రం కానీ, శివ అష్టోత్తరం కానీ, కాళీ కవచం కానీ, కాళీ స్తోత్రం కానీ 11 సార్లు పారాయణ చెయ్యండి. చదవడం రానివారు శివాయ నమః అని జపించండి. ఇలా చేసి ఇంటికి తిరిగి వచ్చాక వీలైతే ఉపవాసం ఉండండి, లేదా అల్పాహారం తీసుకోండి. వీలు కానివారు భోజనం చేయవచ్చు. ఇక సాయంత్రం 5 మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవగ్రహాలు ఉన్న శివాలయానికి చేరుకొని, ఈ నవగ్రహాల దగ్గర, అక్కడ శనిదేవుడి దగ్గర ఇనుప ప్రమిదలో నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తులతో దీపారాధన చేసి మళ్ళీ శివాయ నమః అని 27 సార్లు ప్రదక్షిణల ద్వారా జపించండి. తరువాత మీ కోరికను ఆ స్వామి ముందు చెప్పుకొని అన్నం నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టి ఆ ముద్దను పక్షులు తినే ప్రదేశంలో కానీ, లేదా మీరు ఎక్కడైతే చెట్టుకు ప్రదక్షిణాలు చేశారో ఆ చెట్టు మొదట్లో వేసి రండి. తరువాత శని వస్తువులు బ్రాహ్మణుడికి దానం చెయ్యండి. శని వస్తువులు అంటే బెల్లం, నల్ల నువ్వులు, ఇనుప మేకులు, ఇనుము, నల్ల నువ్వుల నూనె, నల్ల బట్టలు, కల్లుప్పు. వీటిని పట్టుకొని మీ యొక్క కోరిక నెరవేరాలని మీరు తూర్పు ముఖంగా, తీసుకునే బ్రాహ్మణుడు పడమర ముఖంగా ఉండి దానమిచ్చి దక్షిణ ఇవ్వాలి. ఈ సమయంలో బ్రాహ్మణులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దానం తీసుకోకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏవైతే శని వస్తువులు కొన్నారో ఆ వస్తువులు తీసుకొని మీ తల చుట్టూ కుడి నుండి ఎడమవైపు 3 సార్లు తిప్పాలి. మళ్ళీ ఎడమ నుండి కుడివైపు 3 సార్లు తిప్పి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. లేదా మీరు ఏ చెట్టు దగ్గరైతే ప్రదక్షిణాలు చేశారో ఆ చెట్టు దగ్గర వేయండి. అలా ఆ చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇక ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఈ పరిహారం ఈ రోజు చేసుకుంటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. శని ప్రభావం నుండి బయటపడతారు. అలాంటి వారు కటిక పేదవారైనా సరే అపర కుబేరులవుతారు. మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనీశ్వరుడు నియంత్రిస్తూ ఉంటాడు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసి పాపపుణ్యాల ఆధారంగా మరణం అనంతరం స్వర్గ నరకాలను నిర్ణయిస్తాడు. ఇక అత్యంత శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు మీరు రావి చెట్టు ఆకులను ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. రావి చెట్టు మొదలలో శనిదేవుడు కొలువై ఉంటాడు. వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. అలానే విష్ణు నివాసంగా రావి చెట్టును పరిగణిస్తారు. ఈ వృక్షం నీడలో ఉంటే సకల కోరికలు తీరుతాయని, సర్వ పాపాలు నశిస్తాయని విశ్వాసం ఉంది. అందుకే రావి చెట్టుకు పూజలు, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఈరోజు 11 రావి ఆకులను తెచ్చుకోవాలి. ఇక ఒక మందంగా ఉండే దారం, పసుపు, కొంచెం నీరు తీసుకోండి. ముందుగా పసుపులో కొంచెం నీరు పోసి తడిగా చేసుకోవాలి. వేళ్లతో పసుపు తీసుకొని దారానికి పసుపు రాయండి. దారం మొత్తం రాయాలి. దారానికి ఆకును కుచ్చుముడులా వేస్తూ 11 ఆకులతో తోరణంగా చేసుకోవాలి. తోరణం తయారు చేసి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి. ఇలా ఈరోజు మీ ఇంటి గుమ్మానికి తోరణంలా రావి ఆకులను కడితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మీ ఇంటిని రక్షిస్తాడని పెద్దలు అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా మీ ఇంట్లో బాధలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, దుఃఖం ఉన్నా, కష్టం ఉన్నా, ఇంటికి వాస్తుదోషాలు ఉన్నా, మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా ఇవన్నీ పోవడానికి ఇది అద్భుత పరిహారం. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
ఎవరైతే శక్తివంతమైన ఈ రోజు రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కడతారో ఆ ఇంట్లో వారికి అద్భుత శక్తులు, దేనినైనా సాధించే ధైర్యం, అదృష్టం కలుగుతాయి. అలాంటి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఇలా ఈ రోజు కట్టుకోవడం వెనుక ఒక పరమార్థం, రహస్యం ఉంది. రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది. అంతేకాదు, ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలోని వాతావరణ కాలుష్యం ఉన్నా, విషగాలులు ఉన్నా వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ఈరోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమైన రావి ఆకులను ఇంటికి తోరణంలా రక్షణగా కట్టుకుంటే ఆ స్వామి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలు కురిపిస్తాడు. కాబట్టి ఈరోజు రావి ఆకుల తోరణం కట్టుకోవడం వెనుక పరమార్థం, రహస్యం ఇదే.